నువ్వు మా పాపాల నిమిత్తమే ఈ భూమి మీదకి వచ్చావు, 33.5 సంవత్సరాలు బ్రతికావు, మరి ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావయ్యా అని శిష్యులు అడుగుతున్నారు ఆయన్ని. ఆయన అంటున్నాడు, చదవండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే నేను మీకు అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నా. మీరు నమ్మండి, మనకి పరలోకంలో స్థలం ఉంది, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలముల్లో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదు అని చెప్పాను. అర్థమైందండి? యేసు ప్రభు వారు మన పాపాల నిమిత్తం సిలువేపించుకున్నాడు. ఆయన ఎందుకు ఆరోహణమై వెళ్ళాడంటే మనందరి కోసం స్థలాలు సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన సిద్ధపరిచి మళ్ళీ రాబోతున్నాడు. మనం దానికోసం సిద్ధంగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. మరి మనకి అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ఏం చేయాలి? కూటానికి వచ్చి నిద్రపోవాలి. గాలి రావట్లేదని నిద్రపోతే ఇసురుకోవాలి, లేదంటే పోయేటప్పుడు చిల్లర మార్చి కానికేసి వెళ్ళిపోవాలి. అక్కడ స్థలం వచ్చేస్తుంది. వాక్యం సెలవిస్తుంది, అక్కడ స్థలం కావాలంటే ఇక్కడ ఏం చేయాలో అందరూ చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడనో పని చేయలేడు. అర్థమవుతుందా? ఇప్పుడు మన దేశంలో 29-30 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 30 రాష్ట్రాల్లో మన సౌత్ ఇండియా 5 రాష్ట్రాలు. ఈ 5 రాష్ట్రాల్లోనే ఇప్పుడు పగలు, మిగతా రాష్ట్రాల్లో రాత్రి చీకటి. ఈ విషయం మీకు తెలుసా? తెలుసన్నలో సార్ చేతులు ఎత్తండి. ఏమ్మా, వేరే రాష్ట్రాల్లో చీకట, ఇప్పుడు మనకు పగలైతే మీకు బుర్ర ఉందా? ఒక చీకటి మనకు పైన ఉంది. ఉత్తరప్రదేశ్లో యేసు ప్రభు నిజమైన దేవుడు కరపత్రిక ఇస్తే తీసుకెళ్ళిపోయి జైల్లో వేస్తున్నారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా. నాకు తెలిసిన ఒక అన్న, మంచి ఆఫీసరు, ఢిల్లీలో తీహార్ జైల్లో ఆయన ఒక పెద్ద పోస్ట్లో ఉన్నాడు. ఏంటన్నా అంటే, అన్నా నేను ఇక్కడ చూడలేకపోతున్నానన్నా, రేప్ చేసిన వాడికి బెయిల్ వస్తుంది, దొంగతనం చేసిన వాడికి బెయిల్ వస్తుంది, ఉగ్రవాదులు కూడా అవసరమైతే బెయిల్ వస్తుంది, కానీ సువార్త కరపత్రిక పెంచడానికి బెయిల్ రావట్లేదన్నా. వీడి పొడగేమో 6 అడుగులు, వీడికేమో 4 అడుగులు చెల్లిస్తున్నారన్నా. కాళ్ళు ముడుచుకొని బ్రతకాలి, బెయిల్ ఇవ్వట్లేదు. అలాంటి చీకటి రోజులు మన రాష్ట్రంలో కూడా రాబోతున్నాయి. అన్నీ మంచిగా ఉన్నప్పుడే మనం సువార్తను ప్రకటించాలి. ఆ చీకటి రాకముందే పగలనంత వరకు మనం ఆయన పని చేయాలి.